తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. సువన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు చేబియ్యం కిరణ్ శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. సమస్త సన్మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు, నిత్య సన్మంగళాని భవంతు. పిల్లలకు నేర్పించవలసినటువంటి ధార్మిక విషయాల గురించి మాట్లాడుకుందాం. అంటే ఖచ్చితంగా ఇవి ప్రతిరోజు వీళ్ళు చదువుకునే మంత్రము, లేకపోతే వాళ్ళకి ఇవి తెలియాలి మన శాస్త్రం గురించి అనేటువంటివి తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలకి చెప్పవలసినవి ఏంటంటారు? ఒకటి, నేను ముఖస్థుతి అనుకోకూడదు, ఇంకొకటి అనుకోకూడదు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి యాంకర్ గారు ఎలా ఉన్నారో ఇంట్లో కూడా తల్లిదండ్రులు అలా ఉండాలి. అంటే ధార్మికమైనటువంటి చింతన అనేది తల్లిదండ్రుల ద్వారా రావాలి. ఇప్పుడు ఇంట్లో మీరు లేవగానే స్నానం చేసిన తర్వాతనే బయటికి రావాలి. బెడ్రూమ్ అనేది బెడ్రూమే, దాని పేరే బెడ్రూమ్. అందులో ఉన్నటువంటి పవిత్రత, అందులో ఉన్నటువంటి ఆనందము, అందులో ఉన్నటువంటి సూత్రాలు వేరు. బయటకు వచ్చిన తర్వాత ఇల్లంతా వేరు. అది పవిత్రమైనటువంటి గది, దాని పేరు అది బెడ్రూమ్. ఇతరంతా కూడా ఆధ్యాత్మికమైనది. వంట చేస్తున్నప్పుడు భగవన్నామస్మరణ. ఇతర మతాల వాళ్ళు ఎందుకు బలవంతంగా వెళ్తున్నారా? శుక్రవారం రాగానే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం టక్క 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 టోపీ పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఆదివారం రాగానే వాళ్ళ మతాల వాళ్ళు శిల్వలు వేసుకొని ధరించేసి వాళ్ళ డ్రెస్ వేసుకొని టగడకి వెళ్ళిపోతున్నారు. మరి అదే శుక్రవారం వచ్చేస్తే, అదే శనివారం వచ్చేస్తే, అదే మనకి ఆదివారం వచ్చేస్తే మన వైన్ షాప్లో వైపు ఎందుకున్నాం? బిట్వీన్ 1992 అండ్ 2007 మధ్యలో పుట్టినటువంటి వ్యక్తులందరూ కూడా జంజీలుగా చెప్పుకుంటున్నారు. మనం ఈ జంజీలకి చెప్పాల్సిందంటే ఆధ్యాత్మిక విలువల్ని వాళ్ళకి ప్రూవ్ చేయాల్సి వస్తుంది. దే నీడ్ ప్రూఫ్. ఓకే, నేను చెప్పినట్టుగా నేను శివుడు దండం పెడతా, నాకేమవుతుంది ఇది అంటుంటాడు వీడు. దీనికి మనం సరైన సమాధానం చెప్పగలిగే ప్రయత్నం చేయాలి. అందుకే వాడిని ఏం చెప్పాలంటే, ఏం చెప్తానంటే, ఓకే రైట్, నీకు ప్రూఫ్ కావాలి కదా, జస్ట్ సిట్ ఎట్ బాటమ్, నువ్వు కింద కూర్చొని ఒక 5 minutes నువ్వు ధ్యానం చేసుకో. నీకు నచ్చిన దేవుణ్ణి, కృష్ణున్నో ఈశ్వరున్నో ధ్యానం చెయ్యి. ఫస్ట్ చెయ్యి. రిజల్ట్ కావాలంటే నువ్వు ప్రయోగం చేయాలిగా. యూ కెన్ డూ రిజల్ట్ ఫస్ట్. ఇలా చేయడం మొదలు పెడతావు అంటాడు, ఇమీడియట్గా రాదు, నాకేం కనపడలేదు అంటాడు. కనపడదు, మేము వెంబడి తినకేం కనపడదు. సో అనగానే వీడికి సమాధానం. ఈ జంజీలకి నేను కూడా ప్రశ్న, రైట్, జ్వరం వచ్చినాడు, నీ ఫ్రెండ్ ఉంటాడుగా, జ్వరం వచ్చింది వాడికి, వెంటనే నేను హాస్పిటల్ తీసుకెళ్తాను. నీకేనా డాక్టర్ మీద నమ్మకం ఉంటుందిగా, పలానా డాక్టర్ ఈజ్ అ గుడ్ డాక్టర్, నాకు ఆయన కావాలి, రైట్, అక్కడికి వెళ్ళిపోదాం. తీసుకెళ్దాం. జ్వరం వచ్చింది, ఆయన ఇంజెక్షన్ టాబ్లెట్ ఇచ్చాడు, ఇంటికి వచ్చి జ్వరం తగ్గిపోవాలి. తగ్గిపోయింది అని అడుగుతావాడిని. ఇలా అడుగుతావాడిని, తగ్గిపోయిందా? అదే తగ్గుతుంది. మందు లోపలికి వెళ్ళాలి, పని చేయాలి, ప్రయోగం చేయాలి. అంటే భగవంతుడు అంతే. ఆఫ్టర్ ఆల్ జ్వరానికే ఆయన ఇచ్చిన మందుకే తగ్గలేదంటే, 4 రోజులు పడుతుందంటే ఆయన 5 రోజులు సరిపడ మందులు ఇస్తాడు. 1 week మధ్యలో 3 రోజులకు వచ్చి ఇంజెక్షన్ తీసుకోవాలి. 1 week జ్వరానికి 1 week చెప్పాడు. జీవితంలో 100 సంవత్సరాల జీవనంలో నీ యొక్క ప్రయోజనాన్ని పొందడానికి నీకు ఎంత శక్తి కావాలి, ఎంత టాబ్లెట్ కావాలి, ఎంత ఇంజక్షన్లు కావాలి నీకు, ఆ ఇంజక్షనే ధ్యానము, ఆ టాబ్లెట్లే ధ్యానము. ఆ హాస్పిటల్ వెళ్ళడానికి అవకాశం లేకుండా చూసేదే ధ్యానం. నువ్వు డిసిప్లిన్. ఏమవుతుంది ఇంట్లో? నీకేం దేవుడు ప్రత్యక్షం కనపడడు. ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే నీకు ఆలోచన శక్తి పెరుగుతుంది. మిడ్-నైట్ బిర్యానీ వైపు నీ దృష్టి వెళ్ళదు. లేవగానే 45 ml 90 ml వైపు నీ దృష్టి వెళ్ళదు. లేవగానే అవతల మీద అనవసరంగా పిచ్చారులు చెప్పడానికి, పిచ్చులు చెప్పడానికి, తప్పుడు మాట్లాడడానికి, అనవసరం లకారాలు మాట్లాడడానికి ఉండదు, మనసు రాదు. అవతల ఇప్పుడు ఈ మధ్య చెప్పండి మేడం, ప్రతి ఒక్క వ్యక్తి నోట్లోంచి, స్కూళ్ళ విద్యల్లో వాడి నోట్లో మకారము, లకారము ఈ మాట తప్ప అసలు ఫ్రెండ్స్ ఇద్దరు వాడు అనుకునే మాట అంతా కూడా అంత బూతులు. అంటే వాడు డైరెక్ట్గా అమ్మని అనేస్తారు. వాడు నీ అమ్మని, నీ అక్కని, ఈ మాటలు తప్ప మీరు వింటున్నారు ఎవరన్నా? అంటే మన పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నాము అంటే ఏమిటి? ఇక్కడ స్టార్ట్ అవుతుంది, నీ ఇంట్లో స్టార్ట్ అవుతుంది. నీ భర్త, నీ భార్య, నీ నాన్న, మీ తల్లి, మీ తండ్రి లేవగానే వాళ్ళు ఇటువంటి నెగిటివ్ మాట మాట్లాడుతున్నారు. అంటే భార్యను తప్పుకొని మాట్లాడడం, లకారంతో మాట్లాడతాడు, కొడుకుని లకారంతో మాట్లాడతాడు, బకారంతో మాట్లాడతాడు. సో మాట్లాడినప్పుడు నెక్స్ట్ వాళ్ళకి ఏమర్థం అవుతాయి? ఈ డైలాగులన్నీ కూడా విని విని వాళ్ళు కన్ను అవుతారు. అది లేవగానే ఓం నమో భగవతే వాసుదేవాయ విష్ణుర్వ షట్కారో భూత భవ్యద్భవ చదువుకుంటుంటే వీడు చదువుతున్నానని చెప్పేసి నాతో పాటు వీడు వెళ్తాడుగా, వీడు స్థానిక దేవుడి దగ్గరికి వెళ్తాడుగా. సరే, మొత్తం సహస్రనామం చదువుకపోయినా నమో భగవతే వాసుదేవాయ అనుకుంటాడుగా. యద్భావం తద్భవతి. నువ్వు తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలు ఎలా ప్రవర్తిస్తారు. ఆ తల్లిదండ్రుల యొక్క పోకడ ఎలా ఉంటుంది వాళ్ళే. అందుకని వాళ్ళకి ఏం చెప్పాలి మనము? వెంటనే ఆ పుట్టగానే ఆవకాయ పెట్టొద్దు వాళ్ళకి. అన్నప్రాసన ఆవకాయ పెట్టకూడదు. నాన్న, ధ్యానం అంటే ఇది, నిన్ను నువ్వు ప్యూరిఫై చేసుకునేది ధ్యానము. వాడికి అలవాటు చేయండి మెల్లగా. సొసైటీ బయట ప్రపంచంలో సావాస దోషంతో చాలా మంది ఇతర మతాల వారి చేత సావాస దోషం వల్ల వీడికి అనేక రకాల వాసనలు అంటుతున్నాయి. నేను స్నేహం చేసి చెప్పట్లేదు.
మళ్ళీ ఇక్కడ మన కాంట్రవర్సీ కింద కామెంటు, ఇతర మతాల వారు తక్కువ చేసిన కిరణ్ శర్మ అని పెట్టకండి. ఇతర మతాలను గౌరవించు, నీ మతాన్ని మాత్రమే విశ్వాసంగా పాటించు. పక్కడు మీద నీకెందుకు? అటో పెట్టుకొని మసీదుకి వెళ్తాడు, ఇప్పుడు డల్ డ్రెస్ వేసుకొని సిలువ వేసుకొని చర్చికి వెళ్తాడు. నువ్వు వెంటనే బొట్టు పెట్టుకుని హాయిగా నువ్వు గుడికి వెళ్ళు, ఒక కంకణం కట్టుకో, జై శ్రీరామను, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అను. నీకెందుకు? వాడి చైతన్యం నీవెందుకు చేయలేవు? నువ్వు వాడి చైతన్యాన్ని పొందుకుంటున్నాడు, నువ్వు చైతన్యాన్ని పొందుకో, నీ బుద్ధి వికాసం పొందుకో. ఇలా నువ్వు జపం చేయడం వల్ల, ఆధ్యాత్మిక శక్తి వల్ల నీకు మంచి ఆలోచనలు మాత్రమే వస్తాయి. ఎదగడానికి ప్రయోజనం ఉంటుంది. ఎక్కడ పరీక్ష ఎలా రాయాలి, ఎంత చదువుకోవాలి, ఏ రకమైన రాస్తే నేను ఐఐటీలో బెస్ట్ సీజ్ వస్తుంది, నేను నీట్లో ఎంత పర్ఫెక్ట్ ర్యాంక్ వస్తుంది, నేను కంపెనీకి ఎప్పుడు సీఏ అవుతాను, నేను ఎప్పుడు సినిమా యాక్టర్ అవుతాను, ఎప్పుడు సినిమా హీరోయిన్ అవుతాను. ఎస్ యూ కెన్. నువ్వు అవ్వాల్సింది న్యాయబద్ధంగా అవ్వడానికి అవకాశం ఉంది. అటువంటి ఆలోచనని కలిగిస్తుంది ధ్యానం మాత్రమే. ఆ ధ్యానం పెరగాలంటే తల్లిదండ్రులుగా ముందు మీరు మొక్క ఉన్నప్పుడే మీరు జాగ్రత్తగా మీరు నడుస్తుంటే మీ వెనక అడుగులు వేసుకుంటూ వాడొస్తాడు. ఒక లలితాపారాయణం ఆడవాళ్ళు చేరాకుండా పోయింది. ఏమైనా గుడికి వెళ్ళడం పోటీతో, అరుణాం కరుణాతరంగితాక్షి ధృత పాశాంకుశ పుష్పవాణి ఎందుకంత స్పీడు? అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపం. ఏదో పంతులు గారు ఎలగొడుతున్నట్టుగా ఫీల్ అయిపోయి ఫట్ 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 చదువుతుంటారు వీళ్ళు. ఎందుకు అట్లా? అక్కడ ఎందుకు నాటకం? ఏంటో మీరు ఒక్కళ్ళు కూర్చోండి, హాయిగా ఒక్కళ్ళు కూర్చొని అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత చదవండి. ఇది విష్ణు చట్కారో భూత భవ్యద్భవత్ ప్రభు. ఒక 2-3 చదివిన తర్వాత అప్పుడు నీ కూతురు బయటకు వస్తుంది. పొద్దున్నే 7ంటికి లేస్తుంది ఆవిడగారు, 8ంటికి లేస్తుంది, లేచి బయటకు వస్తుంది. చూసినప్పుడు మీరు పడితో నుండి ఒక మంచి చీర కట్టుకొని మంచి బొట్టు పెట్టుకొని కాళ్ళ పసుపు రాసుకొని ఉంటే, అరే మా అమ్మను ముట్టుకోవద్దు, నేను స్నానం చేస్తే అమ్మను ముట్టుకోవద్దు, దూరం కూడా అరే అమ్మాయి చదువుతుంది, అది తను కూడా అక్కడ స్నానం చేసి నీతో పాటు ఫాలో అవుద్దిగా. కొడుకు తండ్రిని ఫాలో అవుతాడుగా. అంటే ముందు మనం వాళ్ళకి జాగ్రత్తగా మన ప్రయాణంలో వాళ్ళకి భాగస్వాములు చేయాలి, వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్పాలి, ప్రాక్టికల్గా చెప్పగలిగే ప్రయత్నం చేయాలి. ఆవేశంగా మాట్లాడకూడదు. వాళ్ళకి రావాలి, రీజన్ కావాలి వాళ్ళకి. ఇప్పుడు నేను శివుడు దండం పెడితే నాకేమవుతుంది, ధనం వస్తుంది, ఎలా వస్తుంది? నువ్వు అభిషేకం చేయడం వల్ల నీకు మంచి ఆలోచన కలుగుతుంది. క్షీరంతో అభిషేకం చేయడం వల్ల ఒక మంచి మనిషి పరిచయం ఏర్పడుతుంది. పెరుగుతో అభిషేకం చేయడం వల్ల ఆ కలిసిన వ్యక్తితో అనుబంధం బాగా ఏర్పడుతుంది. దానిపై కాళ్ళు పెరుగు. తేనెతో చేయడం వల్ల మీ ఇద్దరి మధ్య అనుబంధము మధురంగా ఉంటుంది. ఈ ముడైపోయిన తర్వాత నెయ్యి ఎందుకు పెట్టాలి అంటే, మీ ఇద్దరి మధ్యలో ఎవరన్నా సమస్యలు సృష్టిస్తే జారిపోయే తత్వాన్ని ఇస్తుంది. చక్కెర మీ పలికేటువంటి ప్రతి మాట మీ ఇద్దరి మధ్యలో అత్యంత సుమధురంగా ఉంటాయి, మీకు ఫ్రూట్స్ఫుల్ రిజల్ట్ వస్తుంది. ఇది పంచామృత అభిషేకం వల్ల ఇది వస్తుంది. వాళ్ళకి ప్రూవ్ చేయండి. ఇది భగవంతు సమర్పించేది వేరు, నువ్వు వీడికి చెప్పగలిగేటువంటి తత్వం ఉండాలి కదా. ఇది సైంటిఫిక్ రీజన్. ఇది అలా చేయడం వల్ల ఒక చైతన్య ఎనర్జీ పెరుగుతుంది ఆ లింగంలోంచి. అప్పుడు మీకు నువ్వు చేస్తున్నటువంటి చేతికి ఆ ఎనర్జీ పాస్ అవుతుంది. నీ బాడీ నిండా నీ గుండె లయబద్ధంగా ఉంటుంది, నీ బాడీ హార్మోన్స్ బ్యాలెన్స్గా ఉంటాయి, ఆడవాళ్ళకి పీరియడ్స్ కరెక్ట్గా వస్తాయి, మగవాడికి హార్మోన్స్ బ్యాలెన్స్గా ఉంటాయి. తర్వాత నీకు మంచి సంపాదన మీద ఎలా మనం వెళ్ళొచ్చు అనేటువంటి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎక్కడ ఎలా మాట్లాడో తెలుస్తుంది నీకు. ఒక బిల్వపత్రం పెట్టడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అని పెట్టగానే నీకు 3 రకాల 3 తత్వాలు ఉన్నటువంటి పాప నాశనం అయిపోతుంది. అంటే ఏమవుతుంది? నేను పాపం చేయొద్దు అనేటువంటి భావం నీకు ఏర్పడుతుంది. బయటికి వెళ్ళగానే అవతల వ్యక్తి ఘర్షణ పడినా సైలెంట్గా రైట్ నిన్న దాకా కొట్టుకోడు, ఈ రోజున సరే ఓకే బై చూడదే వదిలేసాయి. ఈ తత్వం నీకు పెరుగుతుంది. నిన్ను చూసి వాడు సిగ్గుపడతాడు, అయ్యో వచ్చి నేనే తగిలిచ్చి నేనే వాడిని తిట్టానని వాడు పశ్చాత్తాపడి 2వ రోజుసరికి అన్న సారీ అన్న ఏమనుకోండి నీకు హలో చెప్తాడు వాడు. నీ ద్వారా నీ శరీరం మారుతుంది, నీ శరీరం ద్వారా నీ బుద్ధి మారుతుంది, బుద్ధి ద్వారా సమాజం మారుతుంది. ఆ సమాజం మారడమే పూజ విధానం. అదే ధ్యానం, అదే పూజ, అదే చైతన్య స్థితి. నువ్వు శ్రీమన్నారాయణ పూజించు, లక్ష్మీదేవిని పూజించు, ఎవరైనా ఆరాధించు. ఒక్కొక్క వ్యక్తికి ఒక ఆరాధనలో ఒక తత్వాన్ని కలిగిస్తాడు. ఇప్పుడు అందరికీ ఒకే ఉద్యోగం ఉందా? ఇన్ఫోసిస్ లో వేరే ఉద్యోగం, అక్సెంచర్ లో వేరే ఉద్యోగం, ఒక్కొక్క దగ్గర ఒక ఉద్యోగం వేరే, చేసే ఉద్యోగం అదే, శాలరీస్ డిఫరెంట్ గా ఉంటాయి, వాళ్ళకి అకామిడేషన్స్ వేరువేరుగా ఉంటాయి. ఎందుకుంటాయి? అదే ఉద్యోగం కదా. అదే బీటెక్ స్టూడెంట్, ఇక్కడ బీటెక్ స్టూడెంట్, ఇక్కడ సిఎస్ చదువుకున్నాడు, అక్కడ సిఎస్సిఏ, వాడి జీతం ఎక్కువ వీడి జీతం తక్కువ. అంటే ఉద్యోగాల్లో వేరువేరు ఉన్నా, భక్తిలో వేరువేరు దేవతలు ఉన్నా, నువ్వు చేసేటువంటి ప్రతిఫలాన్ని అందుకునే ప్రతిఫలం ఒక్కటిగా ఉంటుంది. ఇది మనం జంజీలకి చెప్పగలిగితే మన సమాజం అద్భుతంగా ఉంటుంది, గౌరవప్రదంగా ఉంటుంది, ఆధ్యాత్మిక నిండి ఉంటుంది. నువ్వు గుడికి వెళ్ళే ప్రయత్నం చేయి. నువ్వు రోజు తల్లిదండ్రులు గుడికి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇంట్లోనే గుడి ఉంది, పూజ చేయండి. తర్వాత వారానికి ఒకసారి మీ ఇద్దరు గుడికి వెళ్ళండి. పిల్లలు రాలేదన్నా సరే మేము గుడికి వెళ్ళి వస్తాం చెప్పి వెళ్ళండి. మేము గుడికి వెళ్ళి వస్తాం, ఒరే మేము గుడికి వెళ్ళి వస్తాం, అమ్మాయి మేము గుడికి వెళ్ళి వస్తున్నాం. 2 వారాలు 3 4 వారాల తర్వాత మమ్మీ నేను కూడా వస్తాను మమ్మీ, అలవాటు పడతారు, అయిపోతుంది. ఇవన్నీ కూడా మనం నేర్పించే సంస్కారం నేర్పించగలిగితే అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికత ఉంది. వాళ్ళకి ప్రూవ్ చేయగలగాలి.
దాన్ని మనం చేసే పూజా విధానాన్ని వాళ్ళకి మోడిఫికేషన్ చేసి వివరించి చెప్పాలి. వివరించగలిగితే ఉమ్. మన పిల్లల్లో ఆధ్యాత్మిక చైతన్యం బాగా ఉంటుంది. ఉమ్. నవ సమాజానికి పనికొచ్చేటువంటి మన జంజిలుగా తయారవుతారు వాళ్ళు. నిజమే అది గురుగారు. అందరూ తప్పక పాటించవలసిన విషయాలు, ప్రతి ఒక్క తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయాలు చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శుభమస్తు.